జనగామ పట్టణ అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తూ జనగామ మున్సిపల్ చైర్మన్ గా కడకంచి బాలామణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా భూస పర్వతాలు ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వేద మంత్రోచ్చారణల మధ్య వీరు తమ కుర్చీల్లో ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, యువనేత కొమ్మూరి ప్రసాద్, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ధనవంతి లక్ష్మీనారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన జనగామను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత కొత్త పాలకవర్గంపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర నిధుల సమన్వయంతో పట్టణాన్ని మరింత సుందరీకరించడానికి తమ వంతు సహకారం అందిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. నమస్కారం. ఎంతవరకు కౌన్సిలర్ గత 5 సంవత్సరాల నుండి అందరి కౌన్సిలర్కి ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్తే. ఏదైనా టెక్నాలజీ డెవలప్ చేయాలి అండ్ నాతోటి కౌన్సిలర్ యొక్క సందర్శన అనే కార్యక్రమం మొదలు పెడుతున్నాను. ఆ రోజు నుండి 1వ వార్డు నుండి 30వ వార్డు వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు కాలనీ మొత్తం సందర్శన అనే కార్యక్రమం ఉంటుంది. నాతో పాటుగా ఆ వార్డు కౌన్సిలర్, ప్రెసిడెంట్, ఇతర సీనియర్ నాయకులు మరియు మన కమిషనర్ గారు, ఇతర అధికారులు వార్డు సందర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ రోజు మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య గుర్తించి తొందరగా చేయవలసిన సమస్యలను నెక్స్ట్ డే స్పెషల్ డ్రైవ్ చేసి పెట్టి క్లియర్ చేస్తాం. అలాగే మిగిలిన సమస్యలను కౌన్సిల్లో డిస్కస్ చేసి తొందరగా పూర్తి చేయడానికి కావలసిన చర్యలు తీసుకుంటాము. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన కమిషనర్ గారు మీకు తెలియజేస్తారు. అలాగే టౌన్ ప్లానింగ్లో ప్రజలు చాలా ఇబ్బందులకి గురి అవుతున్నారని నా దృష్టికి వచ్చింది. దానిపైన వచ్చే వారం రివ్యూ పెట్టవలసిందిగా కమిషనర్ గారిని కోరుతున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలామణి శ్రీనివాస్ గారిని మున్సిపల్ కొత్త కౌన్సిలర్ ఏర్పడి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ పరిచయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారిని, అలాగే అతిథిగా విచ్చేసిన గౌరవ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి, వైస్ చైర్పర్సన్ పర్వతాల గారికి, కమిషనర్ గారికి, నూతన పాలకవర్గ సభ్యులకి, అతిథులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు, అభివందనలు. ఈరోజు నా కళ్ళతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ గెలుపు నాతో పాటుగా జనగామ ప్రజల విశ్వాసం, నమ్మకం గెలిచిన రోజు. గొప్ప చరిత్ర కలిగిన జనగామ పురపాలక సంఘం చైర్పర్సన్గా నన్ను ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, పెద్దలకు, కార్యకర్తలకు, గెలిపించిన ప్రజలకు, ఆశీర్వదించిన భగవంతుడికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే 22వ వార్డు ఓటర్లకి ప్రత్యేక కృతజ్ఞతలు. పౌరురాలిగా, చైర్పర్సన్గా మీరంతా అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాను. మీ అందరి నమ్మకం నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నేను మీ ముందుకి ఒక నాయకురాలుగా కాదు, మీ ఇంటి ఆడబిడ్డగా, మీ కుటుంబ సభ్యురాలుగా నిలబడ్డాను. నాకు ఇది పదవి కాదు, పవిత్రమైన బాధ్యత అని మీకు తెలియజేస్తున్నాను. జనగామను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి
అందరి సహకారం, పట్టణ పౌరుల తోడ్పాటుతో ముందుకు వెళ్తాం. ప్రజారోగ్యం కాపాడేందుకు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దుదాం. మెరుగైన రోడ్లు, పారిశుభ్రంగా కాలువలు, వేలకి వీధి దీపాలు, నాణ్యమైన శుద్ధి చేసిన త్రాగునీరు ఇంటింటికి సరఫరా చేయడం ముఖ్యమని నా అభిప్రాయం. పౌర సేవలతో పాటు సామాన్యులకి కార్యాలయ సేవలు సరిగ్గా అందేలా చేస్తాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన బాటలో పరిపాలన జరిగేలా చూడడం బాధ్యతగా భావిస్తున్నాను. ఎన్నికల వరకు కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో 30 వార్డులను పట్టణాన్ని తీర్చిదిద్దడమే ప్రధాన ధ్యేయంగా సేవలు